అధికారులు చేసిన తప్పు వల్ల ఇక్కడ ఉన్న పేద ప్రజలు మోసపోయారు. అసలు టాపిక్ ఏంటంటే, నిన్న బోయిన్పల్లిలోని హస్నత్పేట్ సర్వే నంబర్ 1లా నిన్న అక్రమంగా నిర్మించిన ఇండ్లన్నీ నిన్న హైడ్రా అధికారులు కూల్చేశారు. ఇక్కడ ఉన్న పేద ప్రజలు వాళ్ళు రోజువారీ కూలి కష్టం చేసుకొని రూపాయి కూడబెట్టుకొని సంపాదించిన డబ్బులంతా కలిసి ఏదో తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు అక్కడ నిన్న ల్యాండ్ కొనుక్కుంటే, ఇప్పుడు 3 years కింద ల్యాండ్ కొనుక్కుంటే ఆ రోజు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిర్రు. అక్కడున్న ఆఫీసర్స్కి తెలియదా మరి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తామని? వాళ్ళకి కరెంట్ సప్లై ఇచ్చిర్రు, వాటర్ సప్లై వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి నిన్న హైడ్రా అధికారులు వాళ్ళ ఇళ్ళని కూల్చేసారు. ఇక్కడ తప్పు ఎవరు చేసినా సరే, కానీ నష్టపోయింది మాత్రం ఇక్కడ ఉన్న పేద ప్రజలు. వాళ్ళకి వెంటనే న్యాయం జరగాలని కోరుకుందాం. అలాగే వాళ్ళకి ఇక్కడున్నా సరే గవర్నమెంట్ ల్యాండ్లో డబుల్ బెడ్రూమ్ కట్టించడమా, ఏదో ఒక ప్రాంతంలో వాళ్ళకు తరలించడమా చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుందాం సీఎం రేవంత్ రెడ్డి గారు. మరిన్ని డైలీ కంటెంట్స్ కోసం అకౌంట్ని ఫాలో చేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.